మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రస్తుత నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓసారి, రాత్రి 8 గంటల సమయంలో మరోసారి జగన్ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావడంతో ఆ రహదారిలో బారికేడ్ల భద్రతతో పాటు గ్రీనరీ కోసం చెట్లను అప్పటి అధికారులు ఏర్పాటు చేశారు. జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంకి సమీపంలో వరుసగా 2 సార్లు అగ్ని ప్రమాదం జరగడం చూస్తుంటే పలు అనుమానాలకు దారితీస్తుంది. మరి ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ పరిశీలనలో పోలీసులకు ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా? దేవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ ఘటనా ప్రదేశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు అక్కడే ఆయన యొక్క పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అదే నివాసం నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న రాత్రి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒకసారి, అదేవిధంగా రాత్రి 8 గంటల సమయంలో మరోసారి 2 సార్లుగా ఈ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకోవటం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఈ అగ్ని ప్రమాద ఘటన జగన్ భద్రతకు సంబంధించినటువంటి అంశాలతో ముడివేస్తూ జగన్ భద్రతకు ఆయనకు ముప్పు ఉందంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయటం జరిగింది. అదే క్రమంలో ఈ అగ్ని ప్రమాద ఘటన మీద తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు విభిన్న అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసినటువంటి కొద్ది గంటల్లోనే ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. దీని వెనుక ఏవైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు, పత్రాలు కావచ్చు, డైరీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆ మంటల్లో అగ్గి వెలిగించి బూడిద చేశారన్నటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలకొన్నటువంటి అనుమానాలను పటాపంచలు చేసే విధంగా ప్రస్తుతం పోలీసు అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకు రంగంలోకి దిగటం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ప్రైవేటు జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నటువంటి ప్రైవేటు సిబ్బంది, వాళ్ళను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అదే క్రమంలో అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది, ఎవరైనా కావాలని అక్కడ నిప్పు పెట్టారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆకులు, కొమ్మలు వీటన్నిటికీ కూడా నిప్పు పెట్టారని చెప్తున్నటువంటి వాదన అయితే ఉంది. అసలు ఏం జరిగిందన్న దాని మీద పోలీసులు ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఈ ఘటనకు కావాలనే ఎవరైనా చేశారా, లేదంటే పొరపాటున అక్కడ అగ్గి రాజుకుందనేది పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంటనేది వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ జగన్ ఇంటి వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తా ఉంది. అసలు ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రస్తుతం అయితే పోలీసులు రంగంలో దిగి సేకరిస్తా ఉన్నారు. దేవి, రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.